ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున మనం 21వ ఎపిసోడ్లో ధ్రువోపాఖ్యానాన్ని చెప్పుకున్నాం. 17వ దశకం పూర్తయింది. ఈ రోజున 18వ దశకంలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో పృథు మహారాజు యొక్క ఉపాఖ్యానాన్ని చెప్పుకుందాం. ధ్రువుడి యొక్క వంశంలో జన్మించినటువంటి గొప్ప కీర్తిశాలి అయినటువంటి నందుడు అనేటువంటి వాడికి పరమ దుర్మార్గుడైనటువంటి వేణుడు అనే కొడుకు పుట్టాడు. మహాత్ముల కడుపున కూడా అప్పుడప్పుడు దుర్మార్గులు పుడుతూ ఉంటారు. ఆ వేణుడు యొక్క దుష్కార్యాలని కుంగిపోయినారు ప్రజలు. అలాగే చక్రవర్తి కూడా చాలా బాధపడ్డాడు. గొప్ప వంశంలో పుట్టాడు, ధ్రువుడి యొక్క వంశంలో పుట్టాడు ఆ నందుడు. అటువంటి నందుడికి వేణుడు పుట్టాడు. చూడండి, ఇక తన కొడుకు యొక్క దుర్మార్గ పనులకి ఓర్చుకోలేక సంసారంలో ఇక ఉండటానికి ఇష్టపడక ఆ నందుడు, ఓ కృష్ణ, నీ యొక్క చరణారవింద భక్తి మకరంద పానము చేస్తూ నిన్ను సేవిస్తూ వానప్రస్థం స్వీకరించాడు. చూసారా, అంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏం చేస్తాడు మానవుడు? ఒక మహారాజు అయినా కూడా మరి తప్పలేదు. పాపి అయినను వేణు నిన్ను పాలనమున ప్రజలు నియమించిరి. అంత కర్కశుండు వాడు తన బలమును తామెచ్చుకొనుచు అవని యాగములకంతరాయములాచరించే. ఒక రాక్షసుడు ఏ విధంగా ప్రవర్తించాడో ఈ యొక్క వేణుడు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉన్నాడు. పాపాత్ముడైనటువంటి ఈ వేణుణ్ణి గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజలు రాజుగా చేసుకున్నారు. రాజుగారి కొడుకు కాబట్టి వాడికి అర్హత రాజు కావటానికి. కానీ క్రూరాత్ముడు కావటం వల్ల తనను తాను మెచ్చుకుంటూ ఉంటాడు. తాను చేసే పనులు గొప్పవి అనుకుంటూ ఉంటాడు. మూర్ఖుడు ఎప్పుడు అంతే. దుర్మార్గుడు కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని ఏం చేశాడు? అందరూ తననే పూజించాలి, తన గురించే యజ్ఞాలు చేయాలని భావించాడు, ఆజ్ఞాపించాడు ప్రజలని. ఈ భూమి మీద నిన్ను గురించి చేసేటటువంటి యజ్ఞాన్ని గాని యాగాన్ని గాని పూజలు గాని ఏమీ ఉండకూడదని అరికట్టాడు ప్రజల్ని. ప్రజలు మాత్రం ఏం చేస్తారు? రాజు చేతిలో శిక్ష పట్టం కంటే నోరు మూసుకొని రాజు చెప్పినట్టు చేయటం మంచిదని ఆలోచిస్తారు. సామాన్య ప్రజలకు అంతకంటే అవకాశం ఉండదు. అప్పుడు తనకు హితబోధ చేయవచ్చిన మునీంద్ర కోటిగని నన్ను మించిన మేటి ప్రభువు గలడే మీ కంచు హరినింద సలిపి పరమమునుల శాపాగ్ని శలభమైపోయేవాడు. చూసావా, మామూలు ప్రజల జోలికి పోయినాడు కాబట్టి వాడు బతికి పట్టగట్టాడు. కానీ అదే
ఆ రాజ్యంలో అడవులని ఆశ్రయించి తపస్సు చేసుకునేటటువంటి మునులు కొంతమంది వచ్చి హితవు చెప్పారు. ఈ పని చెయ్యొద్దు, మీ నాన్నగారు ఎంతో గొప్పవాడు, అటువంటి వాడు కడుపున పుట్టినటువంటి నీవు ఇలాంటి దుర్మార్గపు పనులు చేసి ప్రజలని ఇబ్బంది పెట్టకూడదు. యజ్ఞయాగాది క్రతువులు జరిగితేనే దేవతలు సంతసించి వర్షం కురిపిస్తారు. అలాంటివి నువ్వు గనక చేసావంటే కరువు కాటకాలు వస్తాయి, ఎంతో చెప్పారు వాళ్ళు. వాడన్నాడు, నాకంటే గొప్ప ప్రభువు మీకెవరైనా ఉన్నారా అని ఆ మునులను నిందించాడు. వెంటనే మునీశ్వరుల కోపం వచ్చింది. అంటే వాళ్ళు తమని అవమానించారని కోపకిచ్చటలా, రాజ్యంలో ప్రజలందరూ ఇబ్బంది పడకూడదని ఆలోచించారు. అది ముని యొక్క లక్షణం. వాళ్ళు శాపం ఇచ్చారు. ఆ శాపం అనేటువంటి అగ్నిలో ఒక మిడతలాగా వీడు నశించిపోయాడు. వాడు ఆ రాజు ఆ విధంగా చనిపోవటం వల్ల రాజ్యంలో అరాచకం ఏర్పడింది. రాజు లేనప్పుడు పొంచి ఉంటారు శత్రు రాజులు, ఎప్పుడెప్పుడు ఈ రాజ్యాన్ని ఆక్రమిద్దామని. అంతేకాదు, రాజు లేకపోతే ప్రజల్లో భయము భక్తి రెండూ ఉండవు. వాళ్ళు కూడా విశృంఖలంగా ప్రవర్తిస్తారు. అందుకని ఆ రాజ్యం దుష్టుల యొక్క పాలవుతుందేమోనని భయపడిపోయినారు మునులు. అప్పుడు వాళ్ళ తల్లిగారు రక్షించి ఉంచినటువంటి ఆ వేణుడి యొక్క శరీరాన్ని మధించారు. చూసారా, వేణుడి యొక్క తల్లి రక్షించి పెట్టింది బిడ్డ కదా అని శరీరం. ఆ శరీరాన్ని మధించారు మునులు. ముందు తొడను మధించారు. అందులో నుంచి బోయవాళ్లు పుట్టుకొచ్చారు. అప్పటి నుంచి బోయవాళ్ల సంతతి వృద్ధి పొందింది. ఆ తరువాత ఆ దేహంలో నుంచి పాపం పోయింది, మళ్ళీ మధించారు. అంటే ఈసారి బాహువులను మధించారు. అప్పుడు ఓ కృష్ణ, నీవే పృథువు అనేటువంటి పేరుతోటి అవతరించావు అంటున్నాడు భట్టతిరి. ఇక్కడ ఈ నిషాదులు వేణుడి యొక్క పాప స్వరూపులు కాబట్టి వాళ్ళు నల్లటి బొగ్గు రంగులో ఉన్నారు. అందుకని ఆ నిషాదుడి యొక్క వంశం వాళ్ళంతా కూడా నైషాదులు అనే పేరుతోటి అడవి కొండ జాతి వాళ్ళు అయిపోయారు. అడవులని కొండలని ఆశ్రయించి బతుకుతున్నారు అన్నమాట వాళ్ళు. ఓ కృష్ణ, నీవు పృథుండవై యశము నిల్పితి మౌనుల ప్రేరణమున భావి భవత్ ప్రభావ విభవమును తింపగ వంది మాఘదుల్ వే విలుపూని వేన కబళీకృత సౌరభసారమైన ఈ భూవలయంబు క్రొచ్చి సమయము బొనరించితి వెచ్చు తగ్గులం. ఆహా, మహర్షులు ఆ పుట్టినటువంటి భుజాలను మధించగా పుట్టినటువంటి పృథువు, ఓ కృష్ణ, ఆ పృథువు సాక్షాత్తు విష్ణువు యొక్క అంశస్వరూపం అని తేల్చి చెప్పారు. ఆ తరువాత వాళ్ళు చేసినటువంటి ప్రబోధం వల్ల వంది మాగధుల చేత నీ యొక్క భావి పరాక్రమ చరిత్రని గానం చేస్తూ ఉంటే వేణుడి యొక్క పీడ వల్ల సమస్త సంపదలు కోల్పోయి దుష్టుల యొక్క ఆక్రాంతమైనటువంటి ఆ భూమిని నీవు గొప్ప విల్లును ధరించి మెట్ట పల్లాలన్నీ సరిచేశావు. అంటే భూమి అప్పటి వరకు మిట్ట పల్లాలుగా ఉంది. కానీ విష్ణంశ సంభూతుడైనటువంటి పృథు మహారాజు చక్కగా తన విల్లును ధరించి ఆ భూమిని చదును చేశాడు, మిట్ట పల్లాలు లేకుండా చేశాడు. ఆ తరువాత దేవతలు మొదలగు వాళ్లల్లో కొంతమంది కులవృద్ధులు దూడలుగా పాలు త్రాగుతూ ఉంటే నీవు ఈ భూమిని గోవుగా మార్చావు. అలాగే కులవృద్ధులందరూ దూడలైనారు.
గోవత్సములైనారు. వాళ్ళు ఈ భూదేవి గోవుగా మారితే ఆమె దగ్గర పాలు పితుక్కున్నారు. అంటే వాళ్ళకి ఉచితమైనటువంటి పాత్రలలో వాళ్ళు ఆ గోవు నుంచి పాలు పితికారు. అప్పుడు వాళ్ళకి అనువైనటువంటి ఆహారాన్ని ఆ గోవు తన యొక్క పొదువుల నుండి చేపింది. అంటే ఆ తరువాత ఛందోమయమైనటువంటి పాలని ఋషులు పితికారు. ఇక్కడ భాగవతం చెప్పింది, దేవేంద్రుణ్ణి దూడగా చేసి దేవతలు తమ యొక్క బంగారపు పాత్రలలో ఆవు నుంచి పాలు పితికితే అవి సోమరసం వచ్చింది. అంటే యజ్ఞంలో దేవతలకి సమర్పించేటటువంటిది సోమరసం, సోమలతల నుంచి వస్తుంది. అది ఇక్కడ భూదేవి గోవుగా చేసి పితికితే వచ్చింది. ఆ తర్వాత రాక్షసులలో అగ్రగణ్యుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి వత్సంగా మార్చి అసురులు ఇనప పాత్రలో పిండారు. వాళ్ళకి మద్యం వచ్చింది. గంధర్వులు పితృదేవతలని బాలులుగా చేసి, అంటే వత్సాలుగా చేసి పితికితే తేనె వచ్చింది. ఈ విధంగా ఆయా జాతువులకి అనువుగా ఆయా పాత్ర విశేషాలలో వాళ్ళకు అనువైనటువంటి ఆహారాన్ని పాల రూపంలో పితుక్కున్నారన్నమాట. అందరికీ ఆహారం దొరికింది. అంటే వేణుడు యొక్క దుష్ట పరిపాలన వల్ల భూమి గొడ్డుపోయింది, పంటలు పండకుండా పోయింది. అందుకని ఆ బీడువారిపోయినటువంటి భూమి ఒక గోమాతగా అవతరిస్తే ఆయా జాతుల వాళ్ళు వచ్చి వాళ్ళ జాతుల్లో గొప్ప వాళ్ళని గోవత్సములుగా చేసి పాలు పిండుకున్నారు. అప్పుడు వాళ్ళకు కావలసిన ఆహారం వచ్చింది. ఇది ఇక్కడ. ఓ కృష్ణ, పృథు చక్రవర్తి రూపంలో నీవే నిన్ను 100 అశ్వమేధ యాగాలతో ఆరాధించావు. చూసారా, పరమాత్మ స్వరూపుడు ఆయన, కానీ పరమాత్మ గురించే యజ్ఞం చేశాడు, 100 అశ్వమేధాలు చేశాడు. ఆ విధంగా ఆరాధిస్తూ ఉండగా 100వ యాగం ఆరంభంలో దేవేంద్రుడు ఆలోచించాడు, లోకంలో తానొక్కడే ఉండాలి ఇంద్రుడుగా. శతక్రతువు అని పేరు ఇంద్రుడికి. అంటే 100 అశ్వమేధ యాగాలు చేస్తే తత్ఫలితంగా ఇంద్ర పదవి వచ్చింది. ఇతను కూడా 100 యాగాలు చేస్తే ఇతను ఇంద్రుడు అవుతాడు కదా. మరి ఈ 14 భువన భాండాలని ఆధిపత్యం వహించేది ఒక ఇంద్రుడే కదా. ఇది ఈ విధంగా ఆలోచించి ఒక నీచుడు వేషాన్ని ధరించాడు. అంటే ఒక పాషాండ రూపాన్ని, నాస్తికుడి యొక్క రూపాన్ని ధరించి వచ్చి ఆ యజ్ఞంలో ఉండేటువంటి అశ్వాన్ని హరించాడు, దొంగతనం చేశాడు. అప్పుడు పృథు మహారాజు ఆయన కుమారుణ్ణి పంపించాడు, ఆ గుర్రాన్ని వెతికి తీసుకురమ్మని. ఆయన ఇంద్రుడితో పోరాటం చేసి ఆ గుర్రాన్ని తీసుకొచ్చాడు. అందువల్ల నీ పుత్రుడికి విజితాశ్వుడు అనేటువంటి పేరు వచ్చింది అంటున్నాడు. విజితాశ్వుడు అంటే అశ్వాన్ని జయించి తెచ్చినవాడు అని. పలుమారు రిట్లు భవన్మఖాశ్వమును హరింపన్ మౌనులు అయ్యింద్రుగట్టలుగా హోమము సేయబూనిరి అనలమ్మందద హాహారవములు పుట్టెను విధి వచ్చి అడ్డుపడియన్ పూర్తిగనెన్ యజ్ఞమాతల సాక్షాన్మధువైరివి నీవ నిను సందర్శించినారు ఈశ్వరా. ఓ కృష్ణ, ఈ విధంగా ఎన్నోసార్లు గుర్రాన్ని అపహరించాడు ఇంద్రుడు, అవరోధం కలిగించడానికి చేశాడు. చిట్ట చివరికి
ఆ ఋషులందరూ కూడా యజ్ఞం చేయించేటటువంటి ఋత్వికులు అందరూ కూడా ఆ దక్షిణాగ్నిలో వ్రేల్చారు. ఇంద్రాయ స్వాహ అన్నారు. ఇంద్రుణ్ణే రప్పించడానికి అందులోకి పడేయటానికి ప్రయత్నించారు. అప్పుడు బ్రహ్మదేవుడు అడ్డుపడ్డాడు. నాయనా పృథు చక్రవర్తి, 99 యజ్ఞాలు చాలే, ఈ శతక్రతువుని క్షమించు అనగానే పృథు మహారాజు అన్నాడు, నేను 100 యజ్ఞాలు పూర్తి చేయటం ఈ యొక్క ఇంద్ర పదవి కోసం కానే కాదు, తమకు కూడా తెలుసు కదా పితామహ అన్నాడు. ఇది అంటే పృథు చక్రవర్తి విష్ణువును తననే తానుగా దర్శించాడు ఇక్కడ. ఆ తరువాత అంటే విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షమైనాడు. పృథు చక్రవర్తి అంశావతారం, తాను అంశావతారమై తన యొక్క విరాట్ పురుషుణ్ణి దర్శనం చేసుకోగలిగావు కృష్ణ. ఈ విధంగా హరి భక్తి యొక్క వరమంది భగీరథ కన్యా కాతటాంతర రుచిరాశ్రమమున సదా వసించుచు సత్రయాగముల్ జరుపు మునీంద్ర కోటులకు చక్కని భక్తి ఉపన్యసించుచు సరసన చూచినావు ఋషి సాధువులం సననాదులం ప్రభు సనకాదులం ప్రభు. ఆ విష్ణువు వల్ల నిరంతరము విష్ణు భక్తిని వరంగా పొందావు. మరి వచ్చినటువంటి దేవతలు ప్రత్యక్షమైతే వరం ఇవ్వకుండా వెళ్ళరు. అందుకని తన అంశావతారం అనేటువంటి పృథు చక్రవర్తికి వరం ఇచ్చారు. ఏమని వరం? గంగా యమున సంగమంలో నివసించి సత్రయాగానికి, తాను చేసే సత్రయాగానికి వచ్చినటువంటి దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులకు ప్రవృత్తి నివృత్తి లక్షణమైనటువంటి ధర్మాలు ఉపదేశిస్తూ చిట్ట చివరికి సనకాది దివ్యముని చతుష్టయాన్ని దర్శించగలిగావు కృష్ణ పృథు చక్రవర్తి రూపంలో నువ్వు అంటున్నాడు భట్టతిరి గారు. సనకాదుల్ దయచేసినట్టి ఘన విజ్ఞానముచే అవ్వనమున స్వేచ్ఛా మధురాత్ముడై మసలుచు పూర్ణాత్మనిలోన నిన్ననుసంధానము చేసుకొంటివి మదీయార్తిందొలగింపు పావన తత్పావన మందిరాధిప కృపాపారీణ శ్రీమత్ పృథు. ఆహా, సనకాది మహర్షులు ఉపదేశించినటువంటి విజ్ఞానాన్ని అంటే బ్రహ్మజ్ఞానాన్ని చక్కగా అవతరించావు. అంటే జగత్తుని అనుగ్రహించటానికి వచ్చినటువంటి నీ యొక్క అద్భుతమైనటువంటి పృథు మహారాజు యొక్క అవతారంలో ఉన్నటువంటి నీవు ఆత్మను అనుసంధానం చేసుకుంటూ నిన్ను నువ్వు చేరుకున్నావు. అంటే నీ పూర్ణాత్మ అయినటువంటి ఆ విష్ణువులో కలిసిపోయావు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని అంటే పరబ్రహ్మాత్మ భావంలో నువ్వు ఉన్నావు. అటువంటి గురువాయూరు మందుర నివాసి అయినటువంటి ఓ సుందరమూర్తి, ఓ కృష్ణ, నాకు సంక్రమించినటువంటి ఆది వ్యాధులని హరింపజేయ స్వామి. నీ యొక్క దివ్యమైనటువంటి కైంకర్య భాగ్యాన్ని నాకు అనుగ్రహించు స్వామి అని భట్టతిరి చివరి పద్యంలో ప్రార్థిస్తూ ఉన్నాడు. రేపటి రోజు కలుసుకొని దక్షుడి యొక్క జనన గాథ చెప్పుకుందాం. అంతవరకు వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. కేవలం వినడమే కాదు, నచ్చితే లైక్ చేసి మీ కామెంట్ కూడా పెట్టండి. కనీసం 10 మంది బంధుమిత్రులకు పంచండి.
సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ఈ ఛానల్కి ఇంకా దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.